ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు అర్ధరాత్రి 2:30 గంటలకు మృతుని కుటుంబానికి ₹1 చెక్కును అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి బాధితుల కుటుంబానికి అందజేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఫార్మా ఇండస్ట్రీలో జరిగిన ప్రమాద ఘటనలో మృతి చెందిన కోపర్తి గణేష్ కుమార్ మృతదేహం అర్ధరాత్రి 2:30 గంటలకు బిక్కవల్లో వారి నివాసానికి చేరుకున్న వెంటనే ₹1 ఎక్స్గ్రేషియా చెక్కును కుటుంబ సభ్యులకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. బిక్కవల్లో కోపర్తి గణేష్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మృతుని కుటుంబ సభ్యులకు ఆయన భరోసానిచ్చారు. ఇంకా వారి వెంట ఆర్డీఓ కె శివజ్యోతి, తహసీల్దార్ డబ్ల్యూ లక్ష్మీ రమణి, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి వెంకటరామారెడ్డి, బిక్కబోలు ఎన్డీఏ నాయకులు చిట్టిబాబు చౌదరి, రామారావు, వెంకటేష్, మధు తదితరులున్నారు. నాకే ఆధారం లేదని నా తండ్రి నా మొత్తం పోయి 10 ఏళ్ళు అయిందండి బాబు. నా కొడుకే నా కుటుంబానికి ఆధారం అండి బాబు. నాకే దిక్కు లేదని నేను అనాథలేకపోయాను. నా కుటుంబాన్ని సాయం చేయండి. నా బిడ్డకి నా పాలకి నాకు చేయండి బాబు. 4 సంవత్సరాలు. నాకే ఆధారం లేదండి. పిల్లడికి 4 సంవత్సరం అయింది. నాకే ఆధారం లేదండి. నా పూజ నా వాళ్ళకి చేయండి బాబు. అలాగేండి బాబు. అలాగే అండర్స్టాండింగ్ ఉందో లేదో చూడండి. నాకు ఆధారం లేదండి. నా కొడుకే నాకు దిక్కండి. అందరికీ తెలుసండి. మనం దిక్కు వాళ్ళంతా కూడా నాకు ఒక్కగానొక్క కొడుకండి. నాకు ఎవరో లేరు. నాకు నా పిల్లోడు కూడా లేరు. నా అన్నగారు చచ్చిపోయింది, నా అమ్మ బాబు చచ్చిపోయింది. నాకు ఎవరు వాకులో లేదు. నా అన్నగారు పోయి నాకు ఎవరో లేరండి. ఉన్నదల్లా నా బిడ్డ నన్ను పోషించుకోండి. ప్రభుత్వం చాలా అందరూ నిలబడిందమ్మా. ఎప్పుడు ఇంత అమౌంట్ ఇవ్వడం అనేది బాబు ఫ్యూచర్ కోసం జాగ్రత్తగా వాడుకోండి. చిన్న బాబు కాబట్టి బాబు ఫ్యూచర్కి జాగ్రత్తగా వాడుకోండి. మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు పెద్ద భరోసా ఇచ్చారు, ఆసరా ఇచ్చారు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని మీరు మీ ఫ్యూచర్కి వాడుకోండి. మీ బాబు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని తప్ప అనవసరం ఖర్చు పెట్టేకండి. కూడా మీరే కుటుంబ సభ్యులందరూ కూర్చుని నిర్ణయం చేసుకున్నాం. ఎలా తిరిగింది లైక్ కొద్దిగా ఆయన పట్టిన కూడా ఉంటాను. కొంచెం సంతం పెట్టాను. సంతం పెడతాను కదా అడుగుతున్నాను. చెక్ ఇచ్చి అక్కడ 10 ఏళ్ళు ఇచ్చారండి. అక్కడ బాడీ తీసుకొచ్చినప్పుడు 10 ఏళ్ళు ఇచ్చారండి. అంబులెన్స్ కూడా పంపించారండి. చాలా బాగా సాయం చేశారండి. సీఎం గారు ఎమ్మెల్యే గారి ద్వారా లోపు చెక్ అందాలని చెప్పారు. మీకు దానికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా ఒక చెక్లో మీకు క్యాష్ అయిపోతుంది. క్యాష్ కానీ అకౌంట్ కానీ అవుతుంది. ఏం ప్రాబ్లం ఉంటే మరి డీటీ గారు చేయండి. డీటీ గారు నాకు చెప్తాను. నేను కలెక్టరేట్ అయిపోతుంది. నా నెంబర్ తీసుకుంటాను. 9866 మరి ఫోన్ తీసుకుని కదా తీసుకోండి. జాబు ఇస్తా అన్నారండి. అమ్మాయికి పిల్లలు చదువు కూడా చేస్తానన్నారు.
మీకోసం మాది ముఖ్యమంత్రిగా అలాగే చంద్రబాబు గారు ప్రత్యేకంగా చెప్పారండి. అలాగే మనకి పిల్లడు చదువు నేను చదువుతాను, నీకు జాబ్ వెళ్తాను అన్నారండి ఆయన. అలాగే నేను జరుగుతాలేమ్మా ఎప్పుడు జరిగింది కదా కల్లా చెక్ ఇచ్చి ఇక్కడ నుంచి అక్కడ అంతా 10,000 ఇచ్చారండి. అక్కడ బాడీ తీసుకొచ్చినప్పుడు 10,000 ఇచ్చారండి. అంబులెన్స్ కూడా పంపించారండి. చాలా బాగా సాయం చేశారండి. నేను చెక్ ఇచ్చి ఇప్పుడు ఫస్ట్లో సీఎం గారు ఎమ్మెల్యే గారి ద్వారా వారి లోపు వాళ్ళకి చెక్ అందాలని చెప్పారు. మీరు బాధలో మీరు బాధలో అలా రోజు వస్తాను. మీకు దానికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా ఒక చెక్లో మీకు క్యాష్ అయిపోతుంది, క్యాష్ కానీ అకౌంట్ కానీ అవుతుంది. ఏం ప్రాబ్లం ఉంటే మరి డీటీ గారు చేయండి, డీటీ గారు నాకు చెప్తాను, నేను కలెక్టరేట్ అయిపోద్ది. నా నెంబర్ తీసుకుంటాను 9866 జరగా ఒక మరి ఫోన్ ఇవ్వండి, తీసుకుని కదా కళ్యాణ్ తీసుకోవాలి. జాబ్ చూపిస్తానన్నారండి. అమ్మాయికి పిల్లలు చదువు వరకు హెల్ప్ చేస్తానన్నారు. మీకోసం మాది ముఖ్యమంత్రిగా అలాగే చంద్రబాబు గారు ప్రత్యేకంగా చెప్పారండి. అలాగే మనకి పిల్లడు చదువు నేను చదువుతాను, నీకు జాబ్ వెళ్తాను అన్నారండి ఆయన. అలాగే నేను జరుగుతాలేమ్మా ఎప్పుడు జరిగింది కదా శాలరీ ఎంత వచ్చింది మీకు ఎన్ని కాపీలు మీరు ఏ ఊరమ్మా అసలు మా అమ్మాయి నాకు బాబు పాపండి, పాపనండి, బాబునండి. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడండి. అండి బాబు తెలుసుకొని 5 చేసేదండి. ఇప్పుడు నాకు వచ్చారు కదండి, మీతో పాటు ఫోటోలు తీసుకున్నారండి. ఉన్నారు కదా బంధువులంతా ఉన్నారు కదా అంశం వస్తే చదువుతారు.